భగవద్బంధువులారా నమస్తే. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇంకా ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ, నీవు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం ఎన్నో అవతారాలు ధరించావు. నీ అసలు రూపం ఇది అని చెప్పడానికి వీలు కానిది కదా. నీవు అనంతుడవు, ఆద్యుడవు, అద్వితీయుడవు. దేవా, అజ్ఞానులు ఆత్మస్వరూపుడవైన నిన్ను బయట వెతుకుతూ ఉంటారు. దేవా, నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక లేకున్న నుండే వెంటంజను నీ మహామహిమను హింపంగనెవారికి నీవారై చనువారిలో నొకడనై నిన్గొల్చు భాగ్యంబు నాకీవే. ఇప్పటి జన్మందైనా నుండెందైనా ఓ ఈశ్వరా, ఓ ప్రభు, నీ మహిమలు ఊహించాలన్నా వర్ణించాలన్నా నీ పాదరేణువుకు మాత్రమే సాధ్యమవుతుంది, మరెవ్వరికీ సాధ్యం కాదు. నీ వారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా నాకు ఆ మహద్భాగ్యాన్ని ప్రసాదించు. క్రతుశతంబుల పూర్ణ కుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులునై చనుబాలు ద్రావుచు చొక్కి ఆడుచు కౌతుక స్థితి ధరింపగా తల్లులై విలసిల్లు గోవుల గోపికా సతుల ధన్యతలెట్లు చెప్పగజాలువాడ కృపానిధి. ఓ దయాసముద్రుడా, శతాధిక యజ్ఞాలలో ఆవిర్భాగంతో నిండిన కడుపు నీది. అట్టి నీవు ఇలా గోపబాలురుగా దూడలుగా రూపొంది గోపస్త్రీల సైన్యాన్ని పానం చేస్తూ చొక్కుతూ ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా తిరుగుతూ ఉంటే ఆ గోపవనితల ధన్యత్వం ఇటుదని చెప్పని అలవి కాదు కదా. నిజంగా వారి జన్మ ధన్యమైంది. పరిపూర్ణంబు పురాణము పరమానందంబునైన బ్రహ్మమే చెలికాడరుదరుదు నందఘోష స్థిర జనముల భాగ్యరేఖ చింతింపగన్. సర్వవ్యాపకుడవు, ఆనంద స్వరూపుడవు, పరబ్రహ్మవైన నిన్ను చెలికాడుగా పొందిన నందగోపకులంలోని గొల్లలు ఎంత అదృష్టవంతులో కదా.